లేటెస్ట్గా వచ్చిన సెకండ్ ప్రోమో చూశాక ఆ ప్రోమోలో ప్రియ గారు అండ్ శ్రీజ గారి బిహేవియర్ మాట్లాడే విధానం ఎంతమందికి నచ్చలేదో ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. ప్రోమో చూసేసి వచ్చి చూడండి, ఇంకా క్లారిటీ ఇస్తే అది లైవ్లో జరిగిపోయింది. ఆ లైవ్లో జరిగిపోయిన దానికి ఎందుకు శ్రీజ గారు అండ్ ప్రియ గారు అంతలానే ఎగిరెగిరి మాట్లాడుతున్నారు, దాంతోపాటుగా అక్కడ మర్యాద మనిషి ఏం మాట్లాడుతున్నాడు, కామనర్స్ని అంతంత మాటలు మాట్లాడుతున్నాడు అండ్ ఏమైంది, మాస్క్ మని చెప్పే మాటలు ఏంటి అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్తాను. కొంచెం ఓవర్ అవుతుంది, క్లియర్గా మనం గట్టిగా మాట్లాడకపోతే కుదరదు. అక్కడ ఏంటంటే మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడతాం, మనీష్ గురించి ఒక మాట చెప్పాలి. మనీష్ రైట్ ట్రాక్లోకి వచ్చాడు స్వామి. హీఈస్ ఇన్ ట్రాక్, ఈ కేమ్ టు ద ట్రాక్, హీఈస్ ఆన్ ద ట్రాక్. రైట్ ట్రాక్లో పడ్డాడు మనిషి, ట్రాక్లో పడిపోయాడు, నడుచుద్ది అనిపిస్తుంది. ఎందుకు ట్రాక్లో పడ్డాడంటే బిగ్ బాస్ హౌస్లో చేయాల్సిన 2 పనులండి. ఒకటి, మనం పాజిటివ్గా ఉండడం, మనం ట్రాక్లో పడడం, మనకి మంచి మంచి అవకాశాలు వస్తే టాస్క్లు బాగా ఆడడం, మంచి మంచి ఆర్గ్యుమెంట్స్ పెడితే పాజిటివ్ అవుతారు. నెంబర్ 2, తెలిసి అయినా ఒక వ్యక్తో, ఒక మనిషో, ఒక ఇద్దరు ముగ్గురు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నెగిటివ్గా వెళ్తున్నారు, వీళ్ళు మాట్లాడే మాటలు ఖచ్చితంగా నెగిటివ్ సెన్స్లో ఉన్నాయి అనుకున్న వాళ్ళకి అగైనెస్ట్గానే వెళ్ళాలి. అది తెలిసి చేసినా చేయొచ్చు. ఒక్కొక్కసారి బై మిస్టేక్ తెలియకుండా ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు తెలియకుండా కానీ వాళ్ళకి అగైనెస్ట్గా వెళ్ళినా కూడా అది పాజిటివ్లోకి వెళ్తుంది. అది తెలిసి వెళ్తున్నాడా తెలియదు. కానీ ప్రియ గారికి అండ్ శ్రీజ గారికి అగైనెస్ట్గా వెళ్ళి పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండడం, వాళ్ళ అగైనెస్ట్గా వెళ్ళి ఎంత దూరమైన వెళ్తానని చెప్పడం ఏదైతే జరుగుతుందో మనిషిని, అది రైట్ ట్రాక్లో వెళ్తున్నాడు, పాజిటివ్ ట్రాక్లోకి వస్తున్నాడు. యాజ్ ఆఫ్ నో అసలు ఏం జరిగింది వీళ్ళ మధ్య గొడవ, వాళ్ళిద్దరిది తప్పని ఉడాలుగాడు కూడా ఎందుకు చెప్తాను. ప్రియ గారిది శ్రీజ గారిది 1000% రాంగ్ అండి. దానికి క్లియర్గా మాట్లాడతా. శ్రీజ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆవిడ వాయిస్ గురించి శ్రీజ గారే నాగార్జున సార్తో కూడా చెప్పుకున్నారు, అగ్ని పరీక్షలు చెప్పారు, స్టేజ్ మీద చెప్పుకున్నారు. నా వాయిస్ చిరాగ్గా ఉండొచ్చు కానీ పాయింట్లు బాగుంటాయని వాయిస్ గురించి నేను పట్టించుకోను, పాయింట్స్ గురించే పట్టించుకున్నాం. ఈవిడ వాయిస్ గురించి పట్టించుకోకపోయినా ఈవిడ మన నామినేషన్లో తనుజ గారి వంట గురించి మాట్లాడుతూ చిరాకు ఆ ఎక్స్ప్రెషన్స్ అలా పెడితే ఎవరు తెలియలేరు అన్నారు. ఈవిడ ఎక్స్ప్రెషన్స్ కానీ ఈవిడ మాట్లాడే తీరు కానీ కొన్ని సందర్భాల్లో కొంచెం చిరాకుగానే ఉన్నాయి. వాటి గురించి మనం తప్పనిసరిగా మాట్లాడాలి. వాయిస్ గురించి మాట్లాడడం, వాయిస్ అనేది తనలో మైనస్ అని ఆవిడే యాక్సెప్ట్ చేస్తున్నారు. పాయింట్స్ గురించి మాట్లాడడం, పాయింట్స్ కూడా మైనస్. అది ఏంటి అనేది మాట్లాడతాను. ఇంకా ప్రియా గారి గురించి చెప్పాలంటే, ప్రియా గారి ప్రజెన్స్ వల్ల శ్రీజ గారికి కూడా యమా దెబ్బ పడింది. అది దెబ్బ కంటిన్యూ అవుతూనే ఉంది. ఈరోజు గొడవకి కారణం కూడా శ్రీజ అట్లా మాట్లాడడానికి కారణం కూడా ప్రియా గారిని కన్సర్న్ తీసుకుని ప్రియా గారి మీద కన్సర్న్తోనే మాట్లాడడం స్టార్ట్ అయింది అక్కడ లైవ్లో. ఓన్లీ ప్రియా గారి కోసం మాట్లాడి ఇంత ఇష్యూ చేశారు. అది ఏంటి అనేది మాట్లాడదాం, ఒక్కొక్క పాయింట్ చూసుకుంటూ మాట్లాడదాం. వీళ్ళ ఓవర్ ఏంటి, వీళ్ళ కథ ఏంటి, దాంతోపాటుగా మనీష్ని కూడా ఏడిపించారు. అరే డెమాన్ పవన్ కూడా ఏడిపించారు. డెమాన్ పవన్ని ప్రియా గారు ఏడిపించారు. ఒకనొక సిచ్యువేషన్లో డెమాన్ పవన్ నీకు మాట్లాడించకపోతే, ఏంట్రా ఎడ్డ కనపడుతున్నా మీకు, ఎవడు మాట్లాడినివ్వడా నన్ను, అందరూ మీరే మాట్లాడుకుంటారని ఏడిచి గందరగోళం చేశాడు. అప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు శ్రీజ అండ్ ప్రియా ఇద్దరు. వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా ఉందంటే, అరే ఆ కాంబినేషను మనం ఇది అగైనెస్ట్గా నెగిటివ్గా వెళ్తుందిరా అని ఊహించేయడానికి వాళ్ళు గెస్ట్ కూడా చేయలేకపోతున్నారని ఆ ఊపులో మిక్స్ అయ్యి కుమ్ముకొని వెళ్ళిపోతున్నారు. టపటపలు వేస్తున్నారు సార్. ఏంటది రూడ్గా భలే రాజుకుంది ఆ మాట్లాడే మాటలు. ఏంటి అంటే చూడండి, ఆ ప్రియా గారి మాట ఒకటి ఉంది, నాకు లిటరల్లీ కోపం వచ్చింది. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు మీరు, ఏ సిచ్యువేషన్లో చూస్తున్నారు, మీకు ఏమన్నా అక్కడ ఆవిడేమన్నా రూడ్గా మాట్లాడుతున్నారు. అక్కడ సంజన గారు లైవ్ చూసినంతవరకు ఆవిడ రూడ్గా ఏం మాట్లాడాల, ఎపిసోడ్లో ఏదైనా ఒకటి చూద్దాం. కానీ ఆవిడతో మాట్లాడాల్సిన మాట తీరా అది చెప్తా ఉండండి. క్యాప్టెన్తో మళ్ళీ ఎప్పుడు నాగార్జున సార్ చెప్పి వెళ్ళిపోయిన గంట తర్వాత జరిగిన డిస్కషన్ అది. నాగార్జున సార్ మూసుకొని క్యాప్టెన్ మాట అందరూ వినాలని చెప్పాడు. అప్పుడు ఒక గంట తర్వాత మాట్లాడే మాటల వాళ్ళు చెబుతాను ఏం జరిగింది ప్రోమో ప్రకారం, ప్లస్ లైవ్లో ఏం జరిగింది కూడా చూశాను. ఫస్ట్ సంజన గారు ఏమంటున్నాడు, ప్లీజ్ టేక్ ద నోట్ ఆఫ్ దిస్ అని చెప్తున్నారు. మోస్ట్లీ బిగ్ బాస్కి నాకు సార్ చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు కదా, బిగ్ బాస్ కానీ నాకు సార్ కానీ క్యాప్టెన్ ఈజ్ ద ఫైనల్, క్యాప్టెన్ చెప్పింది వినాలి, క్యాప్టెన్ ఈజ్ అ సుపీరియర్ అథారిటీ అని చెప్పారు కదా. అది వినకపోతే మీరు ఎలా అని ఈవిడ ఏం చెప్పారంటే అండి, నేను ఒక స్టాకిస్ట్ని పెట్టుకుంటా అన్నారు. స్టాకిస్ట్ అంటే ఏం లేదు, ఆవిడ ఉద్దేశం ఏంటంటే దొంగతనాలు జరుగుతున్నాయి, ఇక నుంచి దొంగతనాలు జరగకుండా ఉండడం కోసం ఒక స్టాకిస్ట్ అనే ఒక పదవి ఇస్తాను ఒక పర్సన్కి. ఆ పర్సన్ ఏం చేస్తారంటే ఇంట్లో దొంగతనాలు జరగకుండా చూసుకుంటారు. అది ఆ ఫుడ్ ఐటమ్స్ ఎక్కడ ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, ఆ ఫుడ్ ఐటమ్స్ దొంగతనం జరగకుండా చూసుకుంటూ ఉంటాడు. ప్రియా నువ్వేం చూసుకుంటావంటే 3x4 12 hours. ఈ 12 hours నీకు కుకింగ్ డ్యూటీ ఉంటుంది. ఆల్రెడీ ఏం వండిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది 3 times కుకింగ్ కదా. నువ్వు ఆ డ్యూటీలో ఉన్నప్పుడు సరిపోద్ది. ఆ దొంగతనాలు అవి జరగకుండా ఒక పర్సన్ పెట్టి వాళ్ళని స్టాకిస్ట్ అని పేరు పెడతాను అన్నది. అది ప్రియాతో చెప్పలేదు. ఫస్ట్ మనీషు అండ్ శ్రీజ మాట్లాడుకుంటున్నారు, ఇలా పెడదాం అనుకుంటున్నామని. అప్పుడు ఏమన్నదంటే శ్రీజ నేను ఒప్పుకోనండి. తర్వాత ప్రియా గారు వచ్చి కూడా ఒప్పుకొని అన్నారు.
అసలు ఈ లోరు ఒప్పుకోవడానికి నాకు అర్థం కదా. నేను ఎప్పుడు తప్పు పట్టుకుండా ఉంటానంటే శ్రీజాని అండ్ ప్రియాని ఎప్పుడంటే, అదే ఒకవేళ నాకు సార్ చెప్పిపోయిన 3-4 డేస్ తర్వాత జరిగి ఉంటే హిట్ ఆఫ్ ద మూమెంట్లో నాకు సార్ చెప్పని, బిగ్ బాస్ చెప్పని, ఎవరు చెప్పినా వెళ్ళలేము అక్కడ. హిట్ ఆఫ్ ద మూమెంట్లో నేను ఎన్నో నువ్వేమన్నా చేసుకో అని చెప్తారు కెప్టెన్ కూడా. నాకు సార్ వెళ్ళిపోయిన అరగంట తర్వాత ఆవిడ సున్నితంగా శుతిమెత్తగా చెబుతున్నా కూడా మీరు వినలేదంటే ఎలా చెప్తే వింటారు? అంత గర్వంగా మాట్లాడుతున్నారు, అంత చికాగ్గా మాట్లాడుతున్నారు. ఆవిడ ఏమన్నారు చూడండి, జెన్యూన్గా ఆవిడ రిక్వెస్టే, నార్మల్గా మాట్లాడుతున్నారండి. సరే నువ్వు దొంగతనం జరగకుండా చూసుకుంటావు ప్రియా మరి అని చెప్తున్నారు. అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు, ఇటు కాకపోతే ఇట్టు, అటు కాకపోతే ఇట్టు అని. ఆ టైంలో శ్రీజ నో వీడ్ వోంట్ లిసన్ అంట. చాలా పెద్ద పెద్ద మాటలు నాకు సార్ వచ్చి చెప్పిపోయిన తర్వాత, అరే మీకు బుర్ర లేదని ఎందుకు అనుకుంటాను అంటే వీళ్ళిద్దరికి బుర్ర పని చేయట్లేదు, లాజిక్కే అసలు అర్థం కావట్లేదని. నాకు సార్ ఏం చెప్పాడు వినమన్నాడా? వీళ్ళు చేయాల్సింది ఏంది? ఆవిడ చెప్పి నువ్వు ఇది చేయండి నేను పలానా వాళ్ళు పెడతానంటే తెలివైన వాళ్ళు ఏం చేయాలా? సరే అమ్మా సరే అండి పెట్టుకోండి, నాకు సార్ చెప్పారు కదా మీ మాట చెల్లొద్దు కదా, సరే జనాలు చూస్తారు అన్నట్టుగా వదిలేయాలి. వదిలేస్తే అర్థమవుతుంది జనాలకి, అరే ఎంత కాదన్నా వాళ్ళ పదవులు తీసేస్తుంది, వాళ్ళకి అన్యాయం చేస్తుందని ఆవిడే నెగిటివ్ అవుతారుగా. అలా కాదని నాకు సార్ చెప్పిన మాట వినమని చెప్పిన తర్వాత కూడా వి వోంట్ లిజన్ అనేసి కేతాగా తీసేస్తున్నారు క్యాప్టెన్ని. అక్కడ ఏమైనా రాంగ్గా చెప్తుందంటే ఏం చెప్పలేదు. అక్కడ అన్యాయం ఎక్కడ జరుగుతుంది తెలుసా? బిగ్ బాస్ టీవీ అన్యాయం చేసిందండి మర్యాద మనిషికి. 5 మంది కామనర్స్ని పంపించారు, 5 మందిని కోఆర్డినేటర్స్ మానిటర్స్ చేశారు. 6వ కామనర్ని వాళ్ళు పంపిస్తారని వాళ్ళకి తెలుసు, కానీ ముందు అందరిని పంపించి మర్యాద మనిషికి ఏ మానిటర్ ఇవ్వకుండా ఇలా అతను పెట్టి అతను ఒక స్ట్రెస్లో గురి చేస్తేనే అతని నుంచి ఏదో బయటకు వస్తుంది అనేసి ఆ స్ట్రెస్లో గురి చేయడానికే 6th మెంబర్గా పంపించి అతనికి మానిటరే ఇవ్వాల. ఇప్పుడు అందరికంటే ఖాళీగా ఉన్న వ్యక్తి మర్యాద మనిషి, తనకిస్తే తప్పేంటి? ఒక పదవి క్రియేట్ చేసి ఇది నువ్వు చూసుకొని మర్యాద మనిషికి ఇస్తే ఏంటి రాంగ్ అంటున్నా? మీలో కామనరే కదా, మీలో పర్సనే కదా, ఏంటి అక్కడ పోయేది ఏంటి అంటున్నా? అది కూడా క్యాప్టెన్ ఒప్పుకున్నది కదా, దాంట్లో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తే 3-4 డేస్ తర్వాత చేయొచ్చు ఇమీడియట్లీ. నాకు సార్ ఎలాగానే ఇంకొక మాట శ్రీజావా అసలు విన్నానంది. తర్వాత సంజన దొంగతనం జరగని అట్లా మెయింటైన్ చేయని, మీ ఇష్టం అయితే ఇంక దొంగతనం జరగని, ఇంక ఇట్లా ఉంటే కష్టము అన్నట్టుగా ఆవిడ అంటారు. అనగానే ప్రియా ఎవరు దొంగతనం చేయకండి మేడమే తెచ్చిస్తారు. ఎంత రూడ్ మాట అంటది, నేను చెప్తా వినండి. చాలా రూడ్గా అనిపించింది. ఎంత రూడ్ అంటే ఒక్క మాట, ఆవిడ ఏజ్లో పెద్ద, అథారిటీలో పెద్ద, నాకు సార్ అప్పుడే చెప్పి వెళ్ళిపోయారు ఎవరు దొంగతనం చేయకపోకండి మేడమే తెచ్చిస్తారు. ఎంత సర్కాస్టిక్ ఓవర్ పదాలు మేడమే. ఆ మేడము మీరు అనుకున్న రెస్పెక్ట్ మేడం కాదు, అంటే ఎగతాళి మేడం. ఎవరు దొంగతనం చేయకపోకండి మేడమే తెచ్చిస్తారు. ఏంటది? నాకు భలే కోపం వచ్చింది. ఏంట్రా ఇట్లా మాట్లాడుతున్నారని ఈవిడని, సంబంధమే లేదు. అంత ఆరగెన్సీ ఎందుకు, ఆరగెంట్గా ఎందుకు బిహేవియర్ చూపిస్తున్నారు? ఏం చేసింది ఏం లేదు అక్కడ. మొన్నే వచ్చారు హౌస్ లోపలికి, ఏమి చేసింది ఏమి లేదు. అందరి విషయంలో డెమాన్ పవన్ నేర్పించారు, దాంతోపాటుగా మా పవన్ కళ్యాణ్ నేర్పించారు, మర్యాద మనీష్ నేర్పించారు, ఈవిడ ప్రియా గారు. ఇంతమంది నేర్పించడం తప్ప ఇంకేం చేశారు అక్కడ? ఒక టాస్క్లో బాగా ఆడారు, ఓకే. ఏంటి బిహేవియర్, మాట తీరేంటి? అందరినీ రూడ్గా కచ్చిగా మాట్లాడుతున్నారు, మరి రూడ్ ఎక్స్ప్రెషన్ పెట్టి. లేకపోతే ఆవిడ పెద్ద మనిషి ఏదో చెప్తే ఎవరు దొంగతనం చేయబాకండి ఆ మేడమే తెచ్చిస్తారంట. మేడం బ్యాడ్, అది మీకు తప్పు అనిపించలేదు చెప్పండి. మేడం అనేది మీరు రెస్పెక్ట్ఫుల్గా తీసుకుంటున్నారా, సెటరికల్గా తీసుకుంటున్నాను నేనైతే. తర్వాత వచ్చేసరికి శ్రీజ నీకు పని లేదు కాబట్టి వేరే వాళ్ళ పని దోచుకుని, ఆ దోచుకుని అనే పదం వాడడం వర్స్ట్గా అనిపించింది నాకు. వేరే వాళ్ళ పని దోచుకొని పెట్టుకుందామని అనుకుంటున్నావు, కానీ పని వాళ్ళది కదా. ఇది ప్రియా గారి కన్సర్న్ తీసుకుని ప్రియా వర్క్లో నువ్వు సగం తీసుకుంటున్నావు, అది రాంగ్ అనేది ఆవిడ ఉద్దేశం. ఆ మాటలు వాడిన విధానం దోచుకుని ఏంటవి? అసలు దోచుకునేది లేదు, దాచుకునేది లేదు. మనిషి వెళ్ళి అడుగుతాడండి, మాకు ఏదైనా ఉంటే పని చెప్పండి, నేను ఖాళీగా ఉన్నాను, క్యాప్టెన్ కాబట్టి మీ ఇష్టం కాబట్టి మీరు ఏదైనా ఇస్తే వర్క్ చేసుకుంటాననేసి చెప్తాడు. దానికి ఆవిడ ఒక పదవి క్రియేట్ చేస్తుంది. దాంట్లో ఏంటి తప్పు? అతను ఏమైనా ఒక పదవి ఉండి నాకు ఆల్రెడీ ఉంది, నాది నాకు వద్దు, ప్రియాది లాక్కుంటా అంటే తప్పు. అతను ఖాళీగా ఉన్నాడు స్వామి, మీరు ఒక వారం నుంచి మీరందరూ అజమాయిషి చేస్తున్నారు, అతనికి లేదు. అతను చుట్టుపోటు మాటలు కూడా అంటున్నారు, నువ్వు ఓనర్ కాదు అన్నట్టు అంటున్నారు అతన్ని. మరి అతనికి ఉంటుంది కదా ఓనర్ ఏమి ఏదో ఒక అజమాయిషి చేయాలని. ఓనర్ అంటే అజమాయిషి ఉండాలి కదా. మరి తను అడిగితే తప్పేంటి? దానికి మళ్ళీ నువ్వు దాచుకొని ఏంటి స్వామి ఇది? ఏమన్నా మాట్లాడేటప్పుడు అది నెగిటివ్గా వెళ్దా పాజిటివ్గా వెళ్దా చూసుకోకుండా మాట్లాడేది ఏంటి నాకు అర్థం కదా. దోచుకొని అంట. తర్వాత మనిషి ఏమంటే నీ పని ఏంటంటే ప్రతిసారి అరవడం. ఇలా ఇక్కడ ఆల్రెడీ అరిచున్నారు కాబట్టి, దేవన్ పవన్ మీద కూడా అరిచున్నారు కాబట్టి, నీ పని ఏంటంటే ఎప్పటికీ ప్రతిసారి అరవడమే నీ పని. నాకు పని లేదన్నా కూడా నీకు పని ఉందిగా, ఇదే నీ పని అనేసి సెటైర్ వేశాడు. తర్వాత శ్రీజ అందుకే పాయింట్అవుట్ చేస్తున్నారని చెప్పి ప్రతిసారి ఆడవడమే కదా నీ పని. ఎంత దిగజారి మాట్లాడే మాటలు ఇవి. మొన్న కూడా డెమాన్ పవన్ విషయంలో ప్రియ గారు అంతే, నువ్వు చిన్నదానికి సున్నితమైన మనసు అయితే మేమేం చేయమంటావు, నువ్వు ఏడిస్తే అన్నిటికీ, నువ్వు ఏడిచి నన్ను బ్యాడ్ చేయాలనుకుంటాం అన్నది. సేమ్ పాయింట్ ఇక్కడ మూలకి వెళ్ళి పక్కకి వెళ్ళి ఏడుస్తావు అన్నట్టుగా మాట్లాడతారు. అట్లాంటి ఎవరికైనా చివుక్కుమంటుంది, ఏంట్రా నేనేం తప్పు చేశాను రా ఎందుకు అంటున్నారని. ఇది అన్న తర్వాత వెంటనే వెళ్ళి మనోడు ఏడ్చాడు. మర్యాద మనిషి ఏడ్చేటట్టు కనిపించాడా?
ఏడ్చాడు బాగా, ఎక్కిరికలు పెట్టి ఏడ్చాడు. ఇది ఇమానియల్ దగ్గర. ఏంటన్నా వీళ్ళు ఎలా అంటారు, ఏంటన్నా వీళ్ళిద్దరే పెద్ద ఇది అనుకుంటున్నారనేసి వాళ్ళిద్దరు గురించి మాట్లాడుతూ ఏడ్చాడు. ఆ మాటలు కరెక్ట్, అది పక్కెళ్ళి ఏడవడం నీ పని. అతను అన్నట్టు నువ్వు అనొచ్చు, నువ్వు కావాలంటే బయాస్ లేకుండా మోసం చేస్తావు, ఇది చేస్తావు, అది చేస్తావు, టాస్కులు నువ్వు చూసావు అని సంచాలకి ఇట్టంటూ ఓకే. పక్కెళ్ళి ఏడుస్తావు వెంటనే. ఆల్రెడీ ఏడ్చే సిచ్యువేషన్లో ఏమని పోతుంది ఒకటి జరిగింది. ఆ టైంలో శ్రీజ గారే ఓదార్చారు. ఇన్ని చేసిన తర్వాత ఇలాంటి మాట మాట్లాడేది పాజిటివ్గా వెళ్ళొద్దని ఎట్లా అనుకుంటారు? మళ్ళీ ఈవిడే తనుజ గారు రిలేటెడ్గా ఎక్స్ప్రెషన్స్ ఎట్టంటట్టు పెట్టేసి నువ్వు వంట చేస్తే ఎలా తింటారన్న ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఎలాగంటే అలా పెట్టేసి ఈవిడ కూడా చికాగ్గా మాట్లాడితే అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారు, చూసి ఆడియన్స్ ఎలా తీసుకుంటారు? అది ఎందుకు అబ్జర్వ్ చేయలేకపోతున్నారు అక్కడ ఉండి అని నాకు అర్థం కావట్లా. ఆ తర్వాత సరికి హరీష్ ప్రియ ఏముంటుందంటే ఓనర్స్ ఇచ్చుకుంటారు, ఫ్రూట్స్ ఏమో స్టాకిస్ట్ ఇస్తాడు, మేమేం చేయాలని. అక్కడ ఆవిడ ఏం చెప్పాలి, మీ డ్యూటీ వంట దగ్గర ఉండి వంట చేయించుకుంటూ ఉండమ్మా, అదేదైనా ఉంటే దొంగతనం జరగకుండా ఇతను ఆపుతున్నాను. లాస్ట్కి ఏమల్లా సరే నీ ఇష్టం దొంగతనాలు ఆపుతానంటే నీకే ఇస్తానని కూడా ప్రియ గారికి ఇచ్చేసింది కూడా ఆవిడ. అప్పుడు మనిషి కూడా చెబితే 2-3 రోజులు ఆగలే, ఏదైనా డ్యూటీలు మారితే నీకు మంచి డ్యూటీ చేద్దాం అంతేగాని ఎందుకు అనవసరంగా అనేసి కూడా అంటది. కానీ ఒక మాట అడిగితే దానికి సమాధానం రూడ్గా మాట్లాడేది ఏంటి, అగెనిస్ట్గా. తెలివైన వాళ్ళండి సంజన వీళ్ళని నెగిటివ్ చేయడానికే స్టార్ట్ చేశారు. ఈవిడ తెలివిగా ఎత్తుతున్నారు, వాళ్ళ బుట్టలో పడిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఈవిడ సైలెంట్గా కాంప్రమైజ్ కూల్గా మాట్లాడుతున్నారు, వాళ్ళు రెచ్చిపోతున్నారు, వాళ్ళే నెగిటివ్ అవుతున్నారు. ఈవిడేంటంటే సైలెంట్గా స్మూత్గా పీస్ఫుల్గా మాట్లాడుతున్నారు, ఒక పాయింట్ బై పాయింట్, వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఈవిడ ఓకే అమ్మ మీ ఇష్టం అనేసి మళ్ళీ తగ్గేస్తున్నారు. ఎవడు నెగిటివ్ అవుతున్నాడు అక్కడ, వాళ్ళే నెగిటివ్ అవుతున్నారు. ఈవిడ స్మార్ట్ ప్లే వాడుతున్నారు, స్మార్ట్ ప్లే చేస్తున్నారు. సంజన గారు సూపర్. నెక్స్ట్ సరికి హరీష్ రాముతో మాట్లాడుతున్నాడు, మంచోళ్ళు ఉంటారు, మంచోళ్ళలాగా నటించే వాళ్ళు ఉంటారు అనేసి. హరీష్ ఒకటేనండి హరీష్లో ఉన్నది, ఆ మూర్ఖత్వం ఏదైతే ఉందో అది చాలా వరకు నచ్చట్లేదు. కానీ దాంతోపాటుగా ఒక పాయింట్ని పట్టుకుని దాన్ని లాగుతున్నాడు, అది రియాలిటీలో వర్కౌట్ కాదు అక్కడ హౌస్లో. నువ్వు చిన్న పాయింట్గా నువ్వు అవతలతో మాట్లాడినావు, చిన్న పాయింట్గా నేను తిన్నావు అంటే నువ్వు తెలిసే వచ్చావుగా హౌస్లోకి. బిగ్ బాస్ అనే షో ఫార్మాట్ ఎలా ఉంటుందో తెలుసుగా, బిగ్ బాస్లో మోసాలు, అన్యాయాలు, కథలు, మూర్ఖులు, ఫేక్ అన్నీ ఉంటాయిగా. అలా ఉన్నప్పుడు నువ్వు ఎవడో మోసం చేస్తే, ఎవడో నీకు అన్యాయం చేస్తాను, ఎవడో అబద్ధం చెప్తాను, నువ్వు అన్నం తినకుండా ఉంటానంటే అది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కదా. అన్నం తినకుండా ఉంటానంటున్నప్పుడు నువ్వు హౌస్కే రాకుండా ఉండాల్సింది. ఇలాంటి ఇష్యూలు జరిగితే నువ్వు అన్నం తినకపోతే ఎట్లానే, అవతలోడు చేస్తే అన్నం తినకపోతే ఎట్లానే, అది ఎలా ఉంటుంది అసలు? షో ఫార్మాట్కి విరుద్ధం కదా. బిగ్ బాసే గొడవలు, ఆ గొడవలు జరుగుతాయి, భిన్న అభిప్రాయాలు వస్తాయని తెలిసిన వాడు హౌస్లోకి వచ్చి తినకుండా ఉండడం ఏంటి నాకు అర్థం కాల. అదొక్కటే లాజిక్ లెస్గా ఉంది. అతను మనోడు చేసే పని 2 రోజుల నుంచి తినలేదు, ఇప్పుడు 2.5 రేంజ్ నుంచి అది ఏం తినలే. హరీష్ బిగ్ బాస్ పిలిచి చెప్పినాడు, ఇప్పుడు కూడా తినట్లేడు, అదేంటో నాకు అర్థం కాల అని చెప్తున్నాడు. తర్వాత భరణి గారి గురించి చెప్తున్నాడు అనమాట. అక్కడ భరణి సంజన దగ్గర ఓవర్ స్మార్ట్గా టాపిక్ నా వైపు డైవర్ట్ చేయడానికి ట్రై చేశారు. వెరీ ఓవర్ స్మార్ట్గా చేశారండి భరణి గారి విషయంలో. భరణి గారు హరీష్ గారు ఏదైతే మాట్లాడారో అదే 1000% రైట్. ఏం చేశారంటే ఆ రోజు ఎగ్ రిలేటెడ్గా ఎగ్ తీసేసుకుందని తనకు తెలిసి ఏం చేస్తారంటే అక్కడ హరీష్ గారు వెళ్ళి అమ్మ అది నా ఎగ్గేలే తింటే తిను ఒప్పుకో అని స్మార్ట్ ప్లే చేస్తున్నాడు. అక్కడ చేస్తున్న టైంలో ఆవిడ వచ్చి హరీష్ గారిదే అంటలేండి ఎగ్ అనేసి సంజన గారు అంటే వెంటనే హరీష్ గారు ఫేవర్ చేస్తున్నారా మీకు అనేసి హరీష్ సైడ్ తిప్పాడు. ఇలా తెలుసు కూడా హరీష్ గారు ఫేవర్ చేస్తున్నారా, హరీష్ గారు మీకు ఫేవర్ చేస్తున్నారా అని. ఆయన తెలుసు హరీష్ గారు ఫేవర్ చేస్తే ఉంది, ఎగ్గు విషయంలో ఫేవర్ చేసింది ఆయన కదా, భరణి గారు కదా, చూశారు కదా. చూసి కూడా అట్టు తిప్పడానికి ట్రై చేశాడు అనేది అతని పాయింట్లో అతను రైటు. దట్టు అసలు రైటు రాంగ్ వదిలేస్తే ఎగ్గు విషయం తెలిసి కూడా అంతలా ఉన్న హైపర్ అంత ఓవర్ యాక్షన్ ఎలా చేశాడో నాకు అర్థం కాదు. భరణి గారు ఏ బ్రెయిన్తో చేశారో, ఏ రకంగా ఆలోచించుకున్నారు ఆయన పాజిటివ్ వద్దని, అది వర్స్ట్. ఈ విషయంలో పర్ఫెక్ట్ మాస్ మ్యాన్. ఆ తర్వాత సరికి మనీష్ ఏమంటున్నంటే ఇమానియల్తో సెల్ఫ్లెస్, రూత్లెస్, ఈడియట్స్ అన్నారు వాళ్ళిద్దరిని. నాకు ఈ పదాలు నచ్చలేదు. ఈడియట్స్ అనే పదాలు, సెల్ఫ్లెస్, రూత్లెస్ అంటే ఓకే జాలిదయ లేదు అది అనేసి అనుకోవచ్చు. రూత్లెస్, ఈడియట్స్ అన్నాడు చూసారా అమ్మాయిలిద్దరిని, దట్స్ వెరీ బ్యాడ్. అస్సలు నచ్చలేదు నాకు. అతను ఏడుపుస్తూ కోపంలో అన్నప్పటికి కూడా వెరీ బ్యాడ్ ఫ్రమ్ మనీష్ గారు. అది మీరు ఏమని అనుకోండి. ఆ తర్వాత సరికి శ్రీజ, హరీష్ అన్న ఇది బాగా అనిపించింది శ్రీజ విషయంలో. 2 days నుంచి మీరు ఏం తింటలేదు, మీకు నీరసంగా ఉంది, తీసుకొచ్చిన విధానం ఏదైతే శ్రీజాది టూ గుడ్. అది ఏ రకంగా కానీ ఎంత కోపాలని, ఎంత ఆయన అన్ని ఏమైనా ఫీల్ అవని ధైర్యంగా తీసుకొచ్చింది. దట్టు పాల ప్యాకెట్ల కోసం వెళ్ళి పాల ప్యాకెట్లు మీ దగ్గర ఎన్ని ఉన్నాయని అడిగినా కూడా ఆయన రూడ్గా ఆన్సర్ ఇచ్చాడు. ఏంటి నేను నీకు చెప్పను, వెళ్ళి ప్రియాకి చెప్పుకో అది ఇది అనేసి అట్లా మాట్లాడాడు. నేను ప్రియాకి చెప్తాను, నీకు చెప్పాల్సిన అవసరం అది ఇది అన్నాడు. నీతో అసలు మాట్లాడాను చెప్పిన తర్వాత 2 రోజుల తర్వాత తీసుకొచ్చి ఇచ్చాడు. ఫుడ్ పెట్టింది, ఆఫర్ చేసింది, గుడ్. దీన్ని కూడా హరీష్ వర్షన్లో ఏంటంటే ఇది కూడా ఫేక్ పీపుల్ అంటాడు. అంటే తన వర్షన్ అట్లా ఉంది. తనని నేను ఒక్కోసారి ఏం అనలేకపోతున్నా. తను ఏమంటుండు, తన ఉద్దేశం ఎట్లా ఉంది, నాకు నచ్చలేదు, వాళ్ళు నచ్చలేనప్పుడు నేను మొహం మీద వాళ్ళకి చెప్పిన మళ్ళీ వచ్చి నాకు ఫుడ్ ఆఫర్ చేస్తానంటే కెమెరాలు ముందు చేస్తున్నారనే సెన్స్ అతంది. అది మనకు క్లియర్గా 1-2 daysలో క్లారిటీ వస్తుంది. తన వర్షన్ ఏంటి, నేను నచ్చలేదని ముఖం మీద చెప్పా, అప్పుడు వచ్చి మళ్ళీ నాకు ఫుడ్ ఎందుకు ఆఫర్ చేస్తారు వాళ్ళు, నేను నువ్వు అంటే నచ్చదు, నీతో మాట్లాడినాడు ఫుడ్ ఆఫర్ చేసి ఏంటి, ఏం ప్రూవ్ చేసుకోవాలని, మేము మంచోళ్ళని ప్రూవ్ చేసుకోవాలనే లేకపోతే ఏంటి అనేది తన వర్షం.
కానీ మనం ఏం చూడాలంటే నిజంగా ఒక మనిషి ఆకలితో ఉంటే తెచ్చిపెట్టిన వాళ్ళు పాజిటివ్గా చూస్తుంది. నేనైతే ఈజ్ అ గుడ్. ఇక్కడ తన ఇంటెన్షన్స్ వేరుగా ఉన్నాయి. నేను నీతో మాట్లాడను, మీ అందరితో ఎవరితో మాట్లాడాలనుకోవట్లేదు, నేను వెళ్ళేంతవరకు అన్నము నీళ్ళు ఏమి తాగను, వద్దు, మీరు నాకు నచ్చట్లేదు, మీలాంటి వాళ్ళతో ఉండాలని లేదు అన్నాడు. డైరెక్ట్ పాయింట్. ఇది స్ట్రైట్గా ఉంటున్నారా అన్నమా, స్ట్రైట్గా ఉన్నాడు అతను నచ్చని వాళ్ళతో మాట్లాడట్లేదు అనేది ఒక 20-30% అయితే, మూర్ఖత్వం 70-80% ఉంది మనోడిది. మూర్ఖత్వం అది. బిగ్ బాస్ ఫార్మాటిక్ సెట్ కానీ మూర్ఖత్వం. నువ్వు గొడవలు అవుతాయని తెలిసినప్పుడు గొడవలు అయితే వాళ్ళతో అలిగి తినకుండా ఉండేది నిన్ననే. అది నార్మల్ కదా. ఫేక్ పీపుల్ అంటే ఏంటి, నీకు ఫేక్ కనిపించరు, నువ్వు ఫేక్కో కాదో జనాలు డిసైడ్ చేస్తారు. నువ్వే డిసైడ్ అయిపోయి ఫేక్ అనేసి నువ్వు తినకుండా ఉంటే నీకేం వస్తుందని. అసలు షో ఫార్మాట్కి విరుద్ధం, అసలు ఆ స్ట్రాటజీ విరుద్ధమైన స్ట్రాటజీ. అది నాకు పాయింట్ అర్థం కావట్లా. మనోడు స్ట్రైట్గానే ఉన్నాడు, నచ్చిన వాళ్ళతో మాట్లాడలేదంటే స్ట్రైట్ పర్సనే, కానీ ఆ స్ట్రైట్గా ఉండే విధానం వరస్ట్. మూర్ఖత్వం అది సెట్ కాదు గేమ్కి, 100% సెట్ కాదు. మనోడు మారాలి. మార్పుకి ఏదో ఒక టైం పట్టద్ది, ఆ టైంకి మారితే ఉంటాడు, లేకపోతే కష్టం, చాలా కష్టం. డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. తనే వెళ్ళిపోతాననే సెన్స్లో చెప్తున్నాడు. వెరీ సూన్ వెళ్ళిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూడండి తర్వాత సరికి మనీష్ కామనర్స్ అనే దానికి వీళ్ళు ఒక గలీజ్ మార్క్ క్రియేట్ చేస్తారు. వర్స్ట్ కామనర్స్, వీళ్ళు ద వర్స్ట్ కామనర్స్ అనే స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఇది కూడా ఏం లేదండి, వాళ్ళిద్దరినే తిడుతున్నాడు. వర్స్ట్ కామనర్స్ వీళ్ళు ఒక గలీజ్ మార్క్ సెట్ చేశారు, మమ్మల్ని మాట్లాడట్లేదు, వాళ్ళే అన్ని మాట్లాడుతున్నారు, పెద్దానికి గొడవకు వస్తున్నారు, కెమెరా కోసం ఏదో చేస్తున్నారు, కెమెరా ఉంటే చాలు గలబానే వాళ్ళకి, కెమెరా ఉంటే ఫైటే కావాలి, గొడవే కావాలి అనేసి అంటున్నాడు. ఇది జరిగింది. వర్స్ట్ కామనర్స్ అన్నంతవరకు ఓకే అండి. ఆ ఈడియట్స్ ఆ పదం వాడకుండా ఉండాల్సింది, దట్స్ బ్యాడ్. స్టిల్ హీఈస్ ఇన్ రైట్ ట్రాక్. నెగిటివ్గా ఇతను పాజిటివ్ అయిన అవ్వాలి ఒక కంటెస్టెంట్, లేదా నెగిటివ్గా వెళ్తున్న వాళ్ళకి ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఎగనెస్ట్ అవ్వాలి. ఇతను ఫార్చునేట్లీ అయ్యాడు అనుకోవట్లే, ఫార్చునేట్లీ అని అయ్యాడా, ఫార్చునేట్లీ అంటే ఏంటంటే తెలిసి వీళ్ళు నెగిటివ్ అవుతున్నారా వీళ్ళకి ఎగనెస్ట్ అవ్వాలని చేస్తే అన్ఫార్చునేట్లీ అయినట్టు. అసలు తెలియకుండా, ఫార్చునేట్లీ అంటే అదృష్టవశాత్తు తెలియకుండా వాళ్ళ ఎగనెస్ట్కి వెళ్ళాడు, వాళ్ళు నెగిటివ్ అవుతున్నారు, వాళ్ళ ఇన్సిడెంట్స్ వాళ్ళు మాట్లాడే మాటలు కొంత నెగిటివిటీ వస్తుంది ఈ మధ్య, వీళ్ళకే ఎగనెస్ట్ అయ్యాడు కాబట్టి మర్యాద మనిషికి పాజిటివ్ అవుతుంది. చూద్దాం ఎలా పోద్దాం. మీకేమనిపిస్తుంది? నేను చెప్పి కరెక్ట్ అనిపిస్తే వీడియో లైక్ చేయండి, కొత్త చూసి సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ అప్డేట్స్ కోసం కింద న్యూస్లో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, దాని కింద వాట్సాప్ ఛానల్ లింక్ దాంట్లో కూడా ఫాలో అయితే బిగ్ బాస్ అప్డేట్స్ వస్తాయి. దయచేసి లైక్స్ చేయట్లేదు మామ, లైక్స్ చేయండి, మీ ఒపీనియన్స్ చెప్పండి. కమ్యూనిటీ ట్యాబ్లోకి వెళ్తే కమ్యూనిటీలో పోల్స్ పెట్టున్నా, దీనికి ముందు నైట్ రివ్యూ పెట్టున్నాను. ఇదే సీన్ గురించి నైట్ రివ్యూలో 40 minutes ఉంది, అదే అర్ధరాత్రి గుసుకొస్తుంది చూడండి. నైట్ రివ్యూ పెట్టున్నాను, అవన్నీ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్. నెక్స్ట్ శివన్న బజ్ చూశాను, బజ్ రిలేటెడ్ వీడియో ఒక 1.5 hourలో అప్లోడ్ చేస్తాను, అది కూడా వచ్చి చూడండి.